నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, వృషభ రాశి వాళ్ళు వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా ఎలాంటి ఆలయ పరిహారాలు, ఎలాంటి జీవిత పరిహారాలు వాళ్ళు పాటించడం ద్వారా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ జీవితం కాస్త మెరుగవడానికి ఆస్కారం ఉంటుందంటారు? ఈ వృషభ రాశి వాళ్ళు వీళ్ళ యొక్క స్వరూప స్వభావాలు మొట్టగా మనం మాట్లాడుకుందాము. ప్రతి రాశికి ఇలా మాట్లాడుతున్నాం మనము. వృషభ రాశి అంటే స్థిర రాశి. ఈ రాశి చాలా పట్టుదల కలిగిన వాళ్ళు వీళ్ళు పట్టుదల. బిఫోర్ ప్లానింగ్ వీళ్ళకున్నట్టు ఏ రాశి వాళ్ళకు ఉండదు. రాబోయే సంవత్సరం ఎలా ఉండాలో ఈ సంవత్సరం ప్లాన్ చేసుకుంటారు. ముందు ఫ్యామిలీ, ఆ తర్వాత ప్రపంచం. లాభం లేనిది ఏ పని చేయరు. వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ తండ్రికి అభివృద్ధి ఉంటుంది, కానీ న్యూట్రల్గా ఉంటారు. తండ్రితో మాత్రం అఫెక్షన్గా ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు దూరంగా ఉన్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రంలో పుట్టిన వెంటనే శ్రీకృష్ణుల వారి తల్లిదండ్రులు దూరం గెలిపారు. ఆయన పుట్టిన తర్వాతనే వాళ్ళకు కూడా విముక్తి వచ్చింది. అందుకే తల్లిదండ్రులకు మంచి స్థితిగతులు పెరుగుతాయి. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా గట్టిగా పట్టుకుంటారు. ఒక విధంగా వీళ్ళని ఇంట్లో వాళ్ళు పెద్ద సొనా కూడా అనుకునేదానికి అవకాశం ఉంది. ఏదన్నా ఒక వస్తువు తీసుకుంటే చిన్న గీత ఉంటే కూడా ఇది వద్దు, నాకు వేరే ఇవ్వు, ఆ గీత అనేది ఉంది, మేము ఇచ్చే డబ్బు ఇస్తున్నాం, మరి మాకెందుకు అది ఉండాలి, ఎలా ఉంది అలాగని 1-4 సార్లు చెక్ చేసి తీసుకుంటారు. అది కరెక్టే. కానీ అన్ని సందర్భాల్లో అదేమవుతుంది, వీళ్ళు తేగలేమనిపిస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు అంత కరెక్ట్గా ఉంటారు, అంత బిఫోర్ ప్లానింగ్తో ఉంటారు, ఫ్యామిలీకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకుంటే చాలు, వెళ్ళాల్సి పనుకోలేదు. లైబ్రరీలో మెంబర్షిప్ అనేది వీళ్ళు బలపడతారు. ఎందుకంటే 5వ స్థానాధిపతి బుధుడు అంటే లైబ్రరీ డాక్యుమెంట్, ద్వితీయ అధిపతి కూడా ఆయనే. ఆ లైబ్రరీకి ఏదైనా వీళ్ళు ఫర్నిచర్ రెడీ చేసి ఇవ్వడము, ఫ్యాన్ రెడీ చేసి ఇవ్వడము, అక్కడ ఇంకా బుక్స్ కొని ఇవ్వడము, ర్యాక్స్ కొని ఇవ్వడము, పెయింటింగ్స్ కొట్టి ఇవ్వడము, ఇవన్నీ చేస్తాం, డబ్బులు వస్తూ ఉంటుంది వీళ్ళకు. 5వ తరగతి పిల్లలకు వీళ్ళు స్టడీ మెటీరియల్ ఇవ్వచ్చు. ఎరేజర్ మాత్రం ఇవ్వకూడదు. వాళ్ళు రాసి కొట్టేస్తారు, వీళ్ళ పుణ్యం పోతుంది. ఎరేజర్ తప్ప ఇంత ఏమన్నా ఇవ్వచ్చు గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలకు. ఇది చాలా ప్రత్యేకమైన, చాలా తెలివితేటలు, మంచి ఇంటెలిజెంట్ వీళ్ళు. బిఫోర్ ప్లానింగ్ ముందుగానే ఉండేవాళ్ళు వీళ్ళు. ఈ రాశి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో అంత డమ్మీ పర్సన్స్ ఏమిటారు, అందరూ సక్సెస్గానే ఉంటారు. వీళ్ళంత ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగేదానికి ఎక్కువ అవకాశం. రోహిణిలో పుట్టిన శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు, అదేవిధంగా 16,000 మంది గోపికలు అంటారు. ఆయన మునిగి తేలాడు స్త్రీలోలత్వంలో అని కూడా మనకు తెలిసిందే. అంటే ఆయనకి ఆ నక్షత్ర ప్రభావం రోహిణి నక్షత్రంలో పుడితే చంద్రదశలో పుడతారు, తర్వాత కుజమహాదశ పెడుతుంది, తర్వాత రాహుదశ పెడుతుంది. రాహు యుక్త వయసులో ఉన్నప్పుడు రాహుదశ వస్తే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది. ఖచ్చితంగా. అంటే ఆ దశలు పోయి వీళ్ళ యొక్క పెళ్ళిడి వయసుకు వచ్చేకాడ రాహుదశ ఉంటుంది, ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది. రాహు వచ్చేకాడికి అరేంజ్ మ్యారేజ్కి పెద్దగా మొగ్గు చూపడు, లవ్ మ్యారేజ్కి మొగ్గు చూపుతాడు. కాబట్టి వీళ్ళకు లవ్ మ్యారేజ్ జరిగేదని బలం ఎక్కువ అని చెప్పడానికి కారణం ఇదే. యుక్త వయసు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు వీళ్ళకు మన రాహుదశ పెట్టడమే. వీళ్ళకి యుక్త వయసు వచ్చినప్పుడు చంద్రమహర్దశ ఉంటే కూడా, చంద్రుడు అంటే వశీకార ప్లానెట్, రోహిణి నక్షత్రంలోనే ఉచ్చస్థితి పొందుతాడు. చంద్రుడు వశీకరణలో ఉంటే వెతకాల్సిన లేదు, వెతుక్కుంటే వస్తాయి సంబంధాలు. నేను అందుకే చంద్రుడు వశీకరణలో ఒకటే చెప్తాను, మీరు వెతికితే లేట్ అవుతుంది, గమ్మున అయిపోతే తొందరగా అవుతుంది. ఎక్కడి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తుంది ఆ టైంకి. అంత చందాలతో సంబంధం లేదు. వీళ్ళకి కండ్లు బాగుంటాయి, కండ్లకే ఆకర్షణ శక్తి ఎక్కువ. కాబట్టి ఇది వీళ్ళ యొక్క ప్రత్యేకతలు. మంచి రాశి. సాధ్యమైనంత వరకు వీళ్ళు కింద పడరు, పడితే కూడా మళ్ళీ అంతకన్నా వేగంగా పుంజుకుని సెటిల్ అయిపోతారు. విదేశీ ప్రయాణాలు వీళ్ళకి కలిసే రావు. విదేశాల్లో పోయి సెటిల్ అవ్వాలంటే వీళ్ళకి చాలా కష్టం. ఇంకా వీళ్ళు పోయి టూర్లాగా పోయి రావాల్సిందే, కానీ అక్కడ పని చేసినా ఇక్కడ పని చేసినా రెండో ఒకటే, ఆడ 10 రూపాయలు ఇక్కడ 1 రూపాయి రెండో ఒకటే అనేది చెప్పే వాళ్ళంతా వృషభ రాశులు. తర్వాత వీళ్లకు లాభస్థానం మీనరాశిని వీళ్ళు బలపరుచుకుంటే వీళ్ళకు లాభాలు అనేవి పెరిగేదానికి అవకాశం ఎక్కువ. మీనరాశి అనేది దాని పేరే మీనం, వీళ్ళ యొక్క లాభస్థానం. కాబట్టి వీళ్ళు చేపలు తినకూడదు, వీళ్ళ లాభాన్ని వీళ్ళు తిన్నట్టు అవుతుంది. ఇంకా చేపలు కావాలంటే మార్కెట్లో వీళ్ళు 1 కేజీ కొనుక్కొని లైవ్ ఫిషెస్ బతుకుండేవి మళ్ళీ నీళ్ళలో వెళ్తూ ఉండొచ్చు, వీళ్ళ లాభాలు పెరుగుతుంటాయి. చేపలు నీళ్ళలో వెళ్తే మార్కెట్ లాభాలు వస్తాయంటే నమ్మలేని వాళ్ళు గమనైపోండి. దానికి ప్రాణభిక్ష పెట్టినట్టే, మళ్ళీ పునర్జీవితం ఇచ్చినట్టే. దాన్ని ఇంకోటైనా పట్టుకుంటే అది మీకు సంబంధం లేదు. తర్వాత వీళ్ళు మత్స్యావతారం, మహావిష్ణు మత్స్యావతారం ఎత్తాడు, ఆ ఫోటోని వీళ్ళు ఆరాధించవచ్చు, ఆలయానికి వెళ్ళొచ్చు. మత్స్యావతారం ఎక్కడుందంటే చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి, పుత్తూరు, నారాయణవనం, పిచ్చాటూరు దాటిన తర్వాత నాగలాపురంలో
మత్స్యనారాయణ స్వామి యొక్క ఆలయం ఉంది. సగం వరకు మహావిష్ణువు చేప అవతారంతో ఇలా ఉంటాడు. అక్కడికి టీటీడీ వాళ్ళు కూడా టీటీడీ ప్యాకేజ్ టూర్లో బాగా తీసుకెళ్తారు. నేను కూడా ఎన్నోసార్లు వెళ్ళిన ఆలయంలో. అద్భుతమైన మత్స్య అవతారం. ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళొచ్చు. మత్స్య పురాణం చదవచ్చు. చేపలను వీళ్ళు ప్రాణభిక్ష పెట్టచ్చు. చేపలు వీళ్ళు తినకూడదు. తింటే కూడా వీళ్ళకి లాభాలు తగ్గుతాయి. వీళ్ళు అలవాటు చేసుకున్న రిజల్ట్ చూస్తారంటే కంటిన్యూ చేసుకోవచ్చు. అదేవిధంగా లాభస్థానంలో నడి నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని వీళ్ళు బలపరచుకోవడం వల్ల వీళ్ళు బాగా డెవలప్ అవ్వచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రంకి అధిదేవత కామధేనువు. కామధేను ఉత్తరాభాద్ర నక్షత్రం పుట్టింది కాబట్టి గోసేవ అధికంగా చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళు వృషభం, వీళ్ళు రాసే వృషభం, ఇది కూడా గోవే. ఇక్కడ ఎద్దు వస్తుంది, అక్కడ ఆవు వస్తుంది. కాబట్టి గోసేవ చేయొచ్చు. గోవులకు ఎక్కువగా ఆహారం ఇవ్వచ్చు. అంటే దానం ఇవ్వాల్సిన వస్తువు ఏది? పశుగ్రాసము. గోశాలకు వాటి యొక్క కుటీరాలకు, వాటి సంరక్షణకు, వాటి యొక్క మెడిసిన్స్కి, వాటి యొక్క ఫుడ్కి వీళ్ళు డొనేషన్ చేస్తూ ఉండొచ్చు. ఆటోమేటిక్గా వీళ్ళకు సంపద పెరుగుతూ ఉంటుంది. మీనరాశి అంటే గురుగ్రహంది. గురువారం గురుహోరలో గోవులకు ఆహారం డొనేట్ చేయొచ్చు. కనెక్టివిటీ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి గోశాలకు ఎక్కువ వెళ్ళి వీళ్ళు టైం స్పెండ్ చేయొచ్చు. అట్టా పార్కుకి వెళ్దామనే దానికన్నా ఆ గోశాల ముందర కూర్చుందామనే కాబట్టి వీళ్ళు వెళ్ళచ్చు. అదేవిధంగా మత్స్యావతారానికి చేపలు తినకపోవడము, వాటిని నీళ్ళలో వదలడము లాంటివి కూడా వీళ్ళు చేయొచ్చు. ఇది వీళ్ళకు ఆలయ పరిహారం ఎత్తుకుంటే గోశాల వీళ్ళకి ఆలయం. వస్తువు దానం ఎత్తుకుంటే పశుగ్రాసం గోశాలకు ఇచ్చేటువంటి డబ్బులే వీళ్ళకు దానం. ఇంకా వైద్య సేవ తీసుకుంటే వీళ్ళు గోవులకు చెప్పాను మెడిసిన్స్, గోవుల యొక్క మెడిసిన్స్కి డబ్బులు ఇవ్వచ్చు. చెప్పచ్చు, ఆవుల మెడిసిన్స్కి మేము కడుతున్నాము, ఫుడ్కి కడుతున్నాము, వాటికి అదనంగా కుటీరాలు వేసేదానికి కడుతున్నాము, వాటికి అన్ని రకాల సంరక్షణకు కడుతున్నాము. గోసేవ విశేషంగా వీళ్ళు చేసుకుంటూనే ఉండొచ్చు లైఫ్ టైం. ఆ బ్రీతింగ్లోకి వెళ్ళిపోవాలి. ఈ పరిహారం వీళ్ళకి చక్కగా పనిచేస్తుంది. తర్వాత వీళ్ళకు ఈ రాశిలో ప్రారంభమైన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ 3 నక్షత్రాలు. కృత్తిక నక్షత్రానికి 6వ నక్షత్రమైనటువంటి సాధన తార కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి. పుష్యమి నక్షత్రానికి సంబంధించినటువంటి ఆరాధన వీళ్ళు చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రము అంటే సిద్ధమండలము. సిద్ధమండలం అంటే మనకు ఈ నక్షత్రాన్ని హిమాలయాలో ఉన్నటువంటి సిద్ధాశ్రమం అని కూడా చెప్తారు. గురువులంతా అందులోనే ఆ సిద్ధాశ్రమంలో ఉంటారని. పుష్యమి నక్షత్రానికి బలం ఎక్కువ అనేసి. అందుకే దేవగురు పుట్టిన నక్షత్రం కూడా అదే. కాబట్టి పుష్యమి నక్షత్రం చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. ఒక వివాహం తప్ప మిగతా అన్ని శుభ కార్యక్రమాలు చేస్తారు. గురు పుష్యార్కయుగము, రవి పుష్యార్కయుగం అంటారు. ఆదివారం పుష్యమి నక్షత్రం, గురువారం పుష్యమి నక్షత్రం చాలా శక్తివంతమైనది. మూలికలన్నీ కూడా ఆ నక్షత్రం తీస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం ఉన్న రోజు వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. సిద్ధ గురువులందరూ ఉన్నటువంటి ఫోటోని, హిమాలయ గురువులు, పరమ గురువులంతా ఉన్న ఫోటోని వీళ్ళు పెట్టుకోవచ్చు. ఎవరైనా గురువులను వీళ్ళు ఆరాధించవచ్చు. సాధు సన్యాసులను, బైరాగులను, అవధూతలను, పీఠాధిపతులను, మఠాధిపతులను వీళ్ళు అనుసరించవచ్చు. పుష్యమి నక్షత్రము యోగ నక్షత్రం సాధన తారగా వచ్చింది కాబట్టి ఇది వీళ్ళకు కృత్తిక నక్షత్రం వాళ్ళకు పుష్యమి నక్షత్రం యొక్క ఆరాధన. ఇక రోహిణి నక్షత్రం వాళ్ళకు పుష్యమి తర్వాత ఆశ్లేష నక్షత్రము వీళ్ళకు సాధన తార. ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషుడి నక్షత్రము. ఆదిశేషుడు ఎక్కడున్నాడు? శేషాచల పర్వతము, తిరుమల పర్వతమే ఆదిశేషుడు యొక్క స్వరూపము. శేషాచల పర్వతం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం తిరుమలకు వెళ్తే వీళ్ళకు మంచి పనులు జరిగిపోతాయి. తిరుమలకు ఎప్పుడుంటప్పుడు వెళ్ళకూడదు వీళ్ళు. ఆశ్లేష నక్షత్రం ఆ పర్వతం ఎక్కుతారు. వెంకటేశ్వర స్వామి దర్శించారా లేదా తర్వాత విషయం. ఆ పర్వతం ఎక్కారా, ఆ నక్షత్రం ఉన్నప్పుడు ఆ బ్రీతింగ్లో ఉన్నారా, చాలు వీళ్ళ పనులు అవ్వడం ప్రారంభమవుతాయి. కాబట్టి ఆదిశేషుడి పైన పడుకున్న మహావిష్ణువుని ఆరాధించడం చాలా శ్రేయస్కరము. ఆదిశేషుడి పైన ఎక్కడ పడుకున్నాడు మహావిష్ణువు? తిరుపతిలోనే గోవిందరాజ స్వామి టెంపుల్లో పడుకున్నాడు. శ్రీరంగంలో రంగనాయకులుగా పడుకున్నాడు. త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామికి పడుకున్నాడు. మైసూరు దగ్గర శ్రీరంగపట్నంలో పడుకున్నాడు. ఈ టెంపుల్స్కి ఆశ్లేష నక్షత్రం రోజు వెళ్ళొచ్చు. కాబట్టి నిలుచుకున్న మహావిష్ణువు కన్నా ఆదిశేషుడి పైన పడుకున్నటువంటి మహావిష్ణువుని ఆశ్లేష నక్షత్రం రోజు వీళ్ళు దర్శించవచ్చు. ఆశ్లేష నక్షత్రం అంటే పుట్ట, పాముల పుట్ట. వీళ్ళు ఒక పుట్టను కూడా ప్రదర్శనలు చేస్తూ ఆశ్లేష నక్షత్రం రోజు పాలు పోయచ్చు, పుట్టకు ఆరాధన చేయొచ్చు. ఎవరు? రోహిణి నక్షత్రం వాళ్ళు. తర్వాత వీళ్ళకు మృగశిర నక్షత్రం వాళ్ళు. మృగశిర నక్షత్రం వాళ్ళకు మకా నక్షత్రం సాధన తార.
మకా నక్షత్రం సాధన తరం ఏమవుతుంది, పితృదేవత ఆరాధన చేయడము, వాళ్ళ తాత ముత్తాతలు ఉంటే ఇష్టంగా పోయేసి వాళ్ళకి ఏదైనా తినిపించడము, కొనివ్వడం. మా తాతకు అది తీయిచ్చా, మా తాతకు ఇది ఇచ్చాను, తాతకు మెడిసిన్స్ కావాలి తెచ్చి తాతలకు అవ్వలకు సేవలు చేస్తూ ఉంటారు చాలా వీళ్ళకు. వీళ్ళకి సాధన తార కిందకు వస్తారు. బ్రతుకున్నారనుకోండి, తాత అవ్వలు ఉన్నారనుకోండి, వీళ్ళు హ్యాపీగా సేవ చేయొచ్చు. వాళ్ళ కాళ్ళు ఓతడము, వాళ్ళకి కథలు చెప్పడం, వాళ్ళు చెప్తే వినడము, ఆ బ్రీతింగ్ లెక్క మకా నక్షత్రంలోకి వెళ్ళిపోయినట్టు లెక్క. కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళు మకా నక్షత్రం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. తాత అవ్వ బతుకుంటే వాళ్ళకి సేవ చేయొచ్చు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ పేరు తలుచుకుని డొనేషన్లు చేయొచ్చు. మా అవ్వ పేరుతో కడుతున్నాను, ఉన్నీళ్ళ డబ్బులు ఇచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ విధంగా వృషభ రాశి వాళ్ళు తమ యొక్క లాభస్థానాన్ని బలపరచుకోవడము, తత్సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవడము, ఆరాధనలు చేసుకోవడము, 6వ నక్షత్రాన్ని బలపరచుకోవడం వల్ల ఇటు సాధన చేసేటువంటి ప్రయత్నించేటువంటి పనులన్నీ లాభకరంగా మారుతాయి. ఇది వీళ్ళు చేసుకోవాల్సి. ముఖ్యమైన పనులు ఏదన్నా ఉంటే పలానా రోజు మొదలు పెడితే బాగుంటుందని ఏదన్నా ఉంటుందా గురుగారు వీళ్ళు ప్రత్యేకంగా? అదేగా చెప్తున్నాను, వీళ్ళు సాధన తారం వచ్చిన రోజు ఆటోమేటిక్ చేసుకోవచ్చు. ఆ రోజే వీళ్ళకు ముఖ్యమైన రోజు. సో ఆ తార వచ్చినప్పుడు అలాగని పర్టికులర్ రోజు అలా ఏమి ఉండదు వీళ్ళు? అట్టనేమి ఉండదు. నక్షత్రమే ఇంపార్టెంట్. తారక తీసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చే లాభస్థానానికి 3 రకాల పరిహారాలు తీసుకుంటున్నాము: వైద్య సేవ, ఆహారం సేవ, ఆలయ సేవ. కాబట్టి అవి ఎలా చేసుకోవాలి, ఇవి ఎలా చేసుకోవాలి చెప్తాం. ఇక్కడ నక్షత్రానికి ప్రాధాన్యత, అక్కడ వచ్చే 3 రకాల యాక్టివిటీస్కి ప్రాధాన్యత. ఇప్పుడు చూసినటువంటి ప్రతి రాశికి 6వ నక్షత్రము ఎలా ఫాలో కావాలి, 11వ స్థానాన్ని ఎలా బలపరచుకోవాలనేటువంటి విషయాన్ని నేను 12 రాశులు చెప్పడం జరిగింది. ఇది వ్యక్తిగత జాతకంలో ఈ ఫలితాలు మీకు అన్వయం కాకపోతే మీరు జాతకం చూపించుకుంటే మీకు జాతకంలో ఏ విధమైనటువంటి పరిహారాలు వస్తాయనేది జాతకం ద్వారా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఇది జాతకం లేని వాళ్ళకి మాత్రమే ఇది మీరు ఫాలో కావచ్చు. సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఆలయ పరిహారాలు కావచ్చు, జీవిత పరిహారాలు కావచ్చు, మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.